ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పండుగ శోభను సంతరించుకుంది. దూర ప్రాంతాల్లో స్థిరపడిన జిల్లా వాసులంతా ఇప్పటికే సొంత గ్రామాలకు చేరుకున్నారు. సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంక్రాంతికి పందెం పడలేదంటే పండుగే జరగలేదన్నట్టుగా భావిస్తారు పందెం రాయుళ్లు. దీంతో జిల్లాలో కోడి పందాల బరులను పెద్ద ఎత్తున సిద్ధం చేస్తున్నారు. 3 రోజుల పాటు నాన్ స్టాప్గా డే అండ్ నైట్ కోడి పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అతిథులకు భారీ ఆతిథ్యం ఇచ్చేందుకు జిల్లా వాసులు సిద్ధమయ్యారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయేటటువంటి సంక్రాంతి సంబరాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక పక్క కోడి పందాలు, మరో పక్క భోగి మంటలు, పిండి వంటలు కూడా పండుగ వాతావరణాన్ని, పల్లె ఆహ్లాదాన్ని చూపించేందుకు ఇప్పటికే జిల్లా అంతా కూడా ముస్తాబైంది. ఓవైపు భారీగా కోడి పందాలకు ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు భారీ ఎత్తున భోగి మంటలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో వచ్చినటువంటి అతిథులకు పిండి వంటలు, నాన్ వెజ్ పికిల్స్ తోటి, అలాగే రకరకాల ఆహారంతో గోదావరి జిల్లాల్లో దొరికేటటువంటి ఫుడ్ ఐటమ్స్ తోటి వారందరికీ కూడా విందులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పట్టణం వాసులందరూ కూడా ఈ గోదావరి జిల్లాలకు చేరుకున్నారు. ఇంకా పండుగ క్షణాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులు ఇప్పటికీ రోడ్డు పట్టణ చేరుకుంటూ ఉండడంతో NH16 గోదావరి జిల్లాలను కలిపేటటువంటి NH16 పైన ఇప్పటికే భారీ ట్రాఫిక్ అనేది కొనసాగుతుంది. మరోవైపు కోడి పందాల నిర్వాహకులు తమ ఏర్పాట్లు పూర్తిగా నిమగ్నం చేసుకునే మొత్తం భోగి మంటలు అయిన కొద్దిసేపటి నుంచి పందాలు నిరాటంకంగా 3 రోజులలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఒక ఐరన్ మెష్లన్నీ కూడా గాబులన్నింటినీ కూడా కోడి పందాల నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. పుంజులను పెద్ద ఎత్తున బరిలోకి తీసుకువచ్చి పందెం బరిలో దించే సమయంలో వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటి సంరక్షణ కోసం వీటన్నిటిని కూడా ఉపయోగిస్తారు. వీటిని తయారు చేసేందుకు ఒక్కొక్క దానికి కనీసం ఒక 3 నుంచి 4 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ స్థాయిలో కోడి పందాల నిర్వహణ ఒక కోళ్ల కోసం ఉపయోగించే గాబులకే ఈ స్థాయిలో ఖర్చు పెడుతూ ఉంటే, ఇక పందాల నిర్వహణ కోసం టెంట్లు, అలాగే కుర్చీలు, LED స్క్రీన్లు, ఫుడ్ స్టాల్స్, అలాగే VIP గ్యాలరీలతో పాటు కోడి పందాలు ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసేటటువంటి ఒక ప్రత్యేక బరి, ఇవన్నీ కలిపి లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. వచ్చేటటువంటి అతిథులకు రూమ్లు, వసతి, అలాగే ఫుడ్ ఏర్పాట్లు కలిపి ఒక్కో బరి ఏర్పాటుకు దాదాపు 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఒక అంచనా. ఈ స్థాయిలో ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది అనేది ఒక అంచనా. అయితే ఎక్కువ మంది ఆదాయం కోసం చూడకుండా కోడి పందాలను నిర్వహణ అనేది ఒక ప్రెస్టీజియస్గా చూస్తారు. ఎందుకంటే లక్షల సంఖ్యలో జనం తరలి వస్తూ ఉంటారు. వచ్చేటటువంటి వారు పండుగ క్షణాలను తమతో తీసుకుని వెళ్ళి మధురానుభూతుల్ని తమతో ఉంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. వచ్చినటువంటి చోట ఏమాత్రం లోటుపాట్లు ఉన్నప్పటికీ, వసతిలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, తినే ఆహారం సరిగ్గా లేకపోయినప్పటికీ ఇబ్బంది పడతారు. పండుగ పేరు అనేది ఉండదు, ఆ ఫీల్ అనేది ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో ఆతిథ్యానికి కేరఫ్గా ఉండేటటువంటి గోదావరి జిల్లాల్లో ఏ స్థాయి ఏర్పాట్లు ప్రతి ఏటా కొనసాగుతుంటాయి. అయితే ఈసారి మాత్రం ఏర్పాట్లు అంతకు మించి ప్రతి ఏటా కంటే జరిగేదానికంటే కూడా ఏర్పాట్లు చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.